హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ మరియు కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఈ రోజు వీడియోలో మనం కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వార్తల్లో ఉంది. అది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఇతను మా బ్రదర్ రామ్ కుమార్, వెరీ సీరియస్ ఆస్పిరెంట్. ఇప్పుడు అతను మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్తే అండి. నా పేరు రామ్ కుమార్. నేను గ్రూప్ 2ని మరియు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఒక కీలకమైన అప్డేట్ని మన ఏపీ హోంశాఖ మినిస్టర్ వారు ఇవ్వడం జరిగింది. అదేంటంటే కానిస్టేబుల్కి సంబంధించిన నియామక ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందనే ఒక మంచి వార్త అనుకోని చెప్పవచ్చు దీన్ని. ఎందువల్లంటే గత 1.5 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఎగ్జామ్ అనేది వాయిదా పడుతూ రావడం జరిగింది. అభ్యర్థులు తీవ్రమైన నిరాశకు గురై ఉన్నారు. అలాంటి టైంలో ఒక మంచి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నియామక ప్రక్రియలో ఆల్రెడీ ప్రిలిమ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి దేహదారుడి పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన మనకి అప్డేట్స్ అనేవి ఏదైతే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన వెబ్సైట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. వారం రోజుల్లో దీనికి సంబంధించిన సెకండ్ స్టేజ్ అప్లికేషన్ అనేది మీకు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన డేట్స్ అనేవి కూడా మీకు దీంట్లోనే ఇవ్వడం జరుగుతుంది మా వెబ్సైట్లోనే. అది అయినా మ్యాక్సిమం ఒక 60 డేస్లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల అభ్యర్థులందరూ ఏం చేస్తారంటే ముందుగా చాలా రోజుల నుంచి మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనేది దూరం అవడం జరిగింది కాబట్టి మీరు ముందుగా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ఫస్ట్ మీరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ముందుగా ట్రై చేస్తే మంచిది. తర్వాత సైమల్టేనియస్లీ మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మంచి స్కోర్ సంపాదించి మీరు ఏదైతే అనుకున్న డ్రీమ్ జాబ్ని మీరు సాధించడానికి వీలవుతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఏమైనా ఉంటే ఫర్దర్గా మీకు మన ఛానల్ ద్వారా మన సార్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుతుందిగా మన అజర్ సార్ని చెప్తాం. మరి ఇంకేం లేట్ చేయకుండా అర్జెంటుగా గ్రౌండ్కి వెళ్ళి మీ యొక్క రన్నింగ్ ఇవన్నీ స్టార్ట్ చేయండి. మీరు ఎలా పరిగెత్తాలంటే రాబోయే మీ జీవితంలో 50 సంవత్సరాలు కూడా గట్టిగా స్థిరపడాలి. మీరు ఎలా పరిగెడతారంటే ఇంతవరకు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా మీకు సెల్యూట్ చేయాలి. మీరు ఎలా పరిగెడతారంటే దెబ్బకు మీ ఒంటి మీద కాకి చొక్కా రావాలి. అది ఒక్కసారి పరిగెట్టామంటే జాబ్ కొట్టే మీ ఊర్లో తిరిగి వెళ్ళాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన డ్రీమ్ జాబ్ని అచీవ్ చేసుకొని వెళ్ళాలి. ప్రజెంట్ మన ఛానల్లోని గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్ అన్ని చేస్తున్నాం. వన్స్ ఒకవేళ గ్రూప్ 2 ఎగ్జామ్ ముందు అయిపోతే మాత్రం ఫోకస్ అంతా కానిస్టేబుల్ ఎగ్జామ్ మీద పెట్టి కరెంట్ అఫైర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానిస్టేబుల్ అనే కాదండి, రాబోయే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్కి అయినా సంబంధించి కంప్లీట్ డేటా ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఇక మీద లేట్ చేయకుండా గ్రౌండ్ మొదలు పెట్టండి. అలాగని మెయిన్స్కి సంబంధించి సిలబస్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అదే సార్, మీరు ఎస్ఎన్టీ అనేది మన ఛానల్ ద్వారా అప్డేట్స్ ఇస్తున్నారు, కీలకమైన అప్డేట్స్ అని ఇస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎస్ఎన్టీ అనేది ఒక కీలకమైన సబ్జెక్టు మెయిన్స్లో. సో దానికి సంబంధించి మనకి మెటీరియల్ పరంగా కానీ లేకపోతే ఫ్యాకల్టీ పరంగా కానీ కొన్ని అప్డేట్స్ అనేవి మనకి రావడం అనేది కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ అన్ని అప్డేట్స్ మనం క్యాచ్ వెళ్ళిపోతున్నాం. సో మీ ఛానల్ ద్వారా వచ్చే అప్డేట్స్ అయితే చాలా చక్కగా వివరిస్తున్నారు, బాగున్నాయి. ఇంకా మరిన్ని వీడియోస్ ఎస్ఎన్టీ నుంచి ఆశిస్తున్నాం. తప్పకుండా మీరు మరిన్ని వీడియోస్ రెగ్యులర్ గా చేయాలి సార్. అది ఎందుకంటే ఇప్పుడు అంటే మీకు కూడా కొన్ని ఉద్యోగ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు కొంచెం లేట్ చేయకుండా. ఈ మధ్య కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువైందండి. లేదంటే జనరల్ గా వీక్లీ అట్లీస్ట్ 3 వీడియోస్ మెయిన్లీ బిట్స్ మీద ఫోకస్ చేశాను. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తానండి. మంచి రెస్పాన్స్ వస్తుంది, అందులో ఏదో నో డౌట్. సెప్టెంబర్ సంబంధించి మిగిలిపోయిన కరెంట్ అఫైర్స్ అంతా నోట్స్ ప్రిపేర్ చేస్తాను. జస్ట్ వీడియోస్ మేక్ చేసి అప్లోడ్ చేయడం ఉంది. ఎందుకంటే మీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తున్నాయి. సో అందువల్ల అందరు కూడా మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు కాబట్టి ఎస్ఎన్టీకి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ అంటే మీరు ఇస్తే ఎవరికైనా మన అభ్యర్థులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అండ్ షేర్. ఓకే.